హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు భక్షాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. మా ఇంట్లో సంక్రాంతి స్పెషల్గా భక్షాలు చేస్తున్నాను. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక 3 గ్లాస్ వాటర్ పోసేసుకొని కొంచెం వేడి కావాలి. ఈ విధంగా వేడయ్యాక పప్పు వేసేసుకోండి. నేను కందిపప్పు తీసుకున్నాను 2 గ్లాసు. మీరు దీని ప్లేస్లో శనగపప్పు కూడా వాడుకోవచ్చు. 2 గ్లాస్ కందిపప్పు వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం మరిగాక ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపాక దీన్ని కొంచెం ఉడుకుతుంది చూడండి. ఇలా మరొకసారి కలుపుకొని మీరు పప్పు ఉడకకపోతే కొంచెం ఆయిల్ వేసేసుకోండి, అప్పుడు త్వరగా ఉడుకుతుంది. చూడండి, ఇలా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. పప్పు మరి మెత్తగా ఉడికితే కూడా పూర్ణం అనేది మెత్తగా వస్తుంది. ఈ విధంగా ఉడికాక వాటర్ అన్నీ వంపేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం మనము బెల్లం తరుముకొని పెట్టేసుకోవాలి. 2 గ్లాస్కి సేమ్ 2 గ్లాసు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. తక్కువ వేయకండి, ఎందుకంటే స్వీట్నెస్ అనేది తగ్గుతుంది. చూడండి, వాటర్ అన్నీ ఇలా సపరేట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ పైన మళ్ళీ పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఇలా బెల్లం మొత్తం వేసేసుకోండి. నేను 2 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కదా, 2 గ్లాస్ బెల్లం అయితే సరిపోయింది. ఇలా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇలా బెల్లం మొత్తం కరగనివ్వండి. కరిగితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనివ్వండి. అయ్యాక దీనిలో మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పట్టేసుకోండి పూర్ణం అనేది. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇలా మొత్తం పట్టేసుకొని ఇలా మనకి చేతిలోకి ముద్దలాగా వస్తే అప్పుడు కరెక్ట్ సరిపోయినట్టు. ఇప్పుడు ఇది మొత్తము ఒక గిన్నెలోకి వేసేసుకొని పెట్టేసుకోండి. ఇలా తడి ఆరుతుంది పూర్ణం అనేది. ఇలా చేతితో ఒకసారి నొక్కి ఏదైనా రికప్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకుందాము. మనము 2 గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా, 2 గ్లాసు పిండి తీసేసుకోండి. ఇలా ఒక్కసారి జల్లించుకోవాలి, మనకు అచ్చురున్న పోతుంది. ఇలా జల్లించుకున్న పిండిని ఇలా మధ్యలో ఓల్లాగా చేసేసుకొని పెట్టేసుకోండి. దీనిలోకి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి, 1 స్పూను. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి, చిటికెడు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి పిండిని ఆయిల్కి పట్టేటట్టు. ఇలా కలుపుకున్నాక కొంచెం వాటర్ వేసేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా కలుపుతూ వాటర్ నాకు మొత్తం అనేది 1 గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది. మీరు చూసి కలిపేసుకోండి. ఇలా కొంచెం వాటర్ వేసేసుకొని ఈ విధంగా కలిపాక దీంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఈ పిండి అనేది ఒక 2 సెకండ్ వరకు ఇలా కలుపుతూ ఉండాలి, అప్పుడే భక్ష్యాలు అనేది మెత్తగా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండి బాగా ఇలా నొక్కుకొని ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని పెట్టేసుకోండి. ఇలా చూడండి, పైన కొంచెం ఆయిల్ పోసేసుకుంటే అప్పుడు పిండి అనేది బాగా నాని భక్ష్యాలు అనేది మంచిగా వస్తాయి. మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా ఈ విధంగా చేయండి, చాలా బాగా వస్తాయి. ఇలా కలుపుకొని పెట్టాక ఒక 2 మినిట్స్ రికప్ పెట్టేసుకోండి. చూడండి, మళ్ళీ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయ్యాక చూడండి పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా నొక్కాక ఇప్పుడు చిన్న ముద్దలాగా తీసేసుకొని ఇలా వేలుతో కొంచెం పిండి అనేది కొంచెం ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు చేసేసుకోండి. ఇప్పుడు ఇలా పూర్ణం ముద్ద ఇలా పెట్టేసుకొని ఇలా మనము స్టఫింగ్ ఎట్లా చేస్తామో అలా చేసేసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. పూర్ణం అనేది ఫుల్గా లోపల వెళ్ళిపోవాలి పిండిలోకి. ఇలా కలుపుకున్నాక ఇలా భక్ష్యాల కవర్ పైన కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా బల్లం కట్టెతో చేసేసుకోండి. మనం పూరి చేస్తాం కదా, అలాంటితో ఇలా చేసుకుంటే సరిపోతుంది. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసేసుకోవచ్చు భక్ష్యాలు అనేది. చాలా బాగుంటాయండి. ఇలా సన్నగా లాటించుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు పెన్నం పైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇది మొత్తం తీసుకొని ఇలా పైన తీస్తే అది మొత్తం దానిలో పెన్ను పైన వచ్చేస్తుంది.
ఇప్పుడు ఒక సైడ్ కాలాక నెక్స్ట్ సైడ్ టర్న్ చేసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా తిప్పుతూ రెండు సైడ్లు మంచిగా కాల్చుకోండి. ఇలా కాలాక ప్లేట్లోకి వేసేసుకోండి. అంతే అండి, భక్షాలు అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలా ప్లేట్లోకి వేసేసుకొని పెట్టేసుకోండి. అంతే అండి, చూడండి నేను భక్షాలన్నీ చేశాను. ఎలా ఉన్నాయో స్మూత్గా, సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.